ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూ సీజన్ 4. ఏంటి ఇంకా బిగ్ బాస్ రివ్యూ అంటుంది అనుకుంటున్నారా? దిస్ ఈస్ ది లాస్ట్ వీడియో అండి. సో బిగ్ బాస్ జర్నీ గురించి, బిగ్ బాస్ సీజన్ 4 గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఏమేం చేంజెస్ జరిగాయి, ముందు సీజన్స్కి ఈ సీజన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియో లాస్ట్ అని చెప్పాను కదా, సో నెక్స్ట్ మండే నుంచి వీక్కి 3 వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే ఈ 3 డేస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కొత్త రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటని నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్యాట్ లాస్కి కూడా ఎలాంటి రెసిపీస్ తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల మనం హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము, ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము అనే వీడియోస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని చెప్పబోయే ముందుగా ఒక రూమర్ అయితే వచ్చిందండి. మెహబూబ్ సోహెల్కి హింట్ ఇచ్చాడు, సో అందుకని సోహెల్ అమౌంట్ తీసుకున్నాడు అని. ఇక్కడ అది బాగా స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ముందు సీజన్స్లో ఎవరు కూడా అమౌంట్ని తీసుకోలేదు, కానీ ఈ సీజన్లో సోహెల్ అయితే అమౌంట్ తీసుకున్నాడు. విన్నర్కి ఇచ్చే అమౌంట్లోంచి హాఫ్ అమౌంట్ తగ్గించి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ హింట్ ఇవ్వడం అనేది కూడా బిగ్ బాస్ వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఈ మనీ విషయానికి వస్తే కూడా నాకేమనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఈ వీడియోలో చెప్తాను. ఏ ఎంటర్టైన్మెంట్ లేని టైంలో బిగ్ బాస్ సీజన్ 4 అనేది వచ్చిందండి. సో ఈ కరోనా టైంలో కూడా కంటెస్టెంట్స్ రావడం అంటే వాళ్ళకి మనీ ఇస్తారు, బట్ ఇచ్చినా కూడా రావడం అనేది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ హోస్ట్ నాగార్జున గారు రావడం కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయడం కరోనా టైంలో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో అలా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 4 స్టార్టింగ్లో పెద్దగా ఎవరికి పరిచయం లేదనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎవరి ఫీల్డ్లో అంటే వాళ్ళు చేసే ఫీల్డ్లో వరకు వాళ్ళు బాగా తెలిసి ఉండొచ్చు, బట్ జనాలకైతే ఎక్కువగా ఇప్పుడు అభిజిత్నే తీసుకుంటే, అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ తర్వాత ఇంకేం తీయలేదు. సో ఆ సినిమా బాగా ఇష్టపడి చూసిన వాళ్ళు అభిజిత్ బాగా గుర్తుంటాడు. లాస్య యాంకర్గా బాగా తెలుసు, నోయల్ ర్యాపర్గా మనకి బాగా తెలుసు, గంగవ్వ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. అండ్ యూట్యూబ్ పరంగా దెత్తడి హారిక బాగా తెలుసు యూట్యూబ్లో చూసే వాళ్ళకి. మెహబూబ్ వచ్చేసి టిక్టాక్లో వాళ్ళకి బాగా పరిచయం ఉంటారు. సో పెద్దగా అయితే అందరికీ తెలిసిన ఫేసెస్ అయితే కాదు ఈ సీజన్లో. సో స్టార్టింగ్లో ఏదో అలా స్టార్ట్ అయింది బిగ్ బాస్ షో అనేది, బట్ మిడిల్కి వచ్చేసరికి బాగా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఎండింగ్కి వచ్చేసరికి ఆసమ్ అనిపించింది అసలు నిజంగా బిగ్ బాస్ సీజన్ 4. అండ్ మన తెలుగు బిగ్ బాస్ సీజన్స్లో ఫస్ట్ 3 సీజన్స్లో లేని ట్విస్ట్లు కూడా ఈ సీజన్లో జరిగాయి. కరోనా వల్ల కూడా కొన్ని, ఇప్పుడు లైక్ పేరెంట్స్ లోపలికి కలవకపోవడం, తర్వాత ఒక్కసారి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రీఎంట్రీగా మళ్ళీ రాకపోవడం, ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ అన్నీ ఈ సీజన్లోనే జరిగాయి. అండ్ ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్లో సోహెల్ మనీ తీసుకొని వచ్చేసాడు 25 lakhs. సోహెల్ మనీ తీసుకోవడం కరెక్టా రాంగా నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కరెక్ట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరి సిచ్యువేషన్, ఎవరి ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. సో తక్కువ అమౌంట్ రావడం వల్ల కూడా వాళ్ళకి వాళ్ళ నీడ్స్ అనేవి తీరకపోవచ్చు. సో సోహెల్కి ఆల్రెడీ ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ తను కెరియర్ పరంగా కూడా బిల్డ్ చేసుకోవాలనుకున్నాడు, కాబట్టి తను మనీ తీసుకోవడంలో అయితే తప్పు లేదని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇష్యూ కూడా వచ్చింది మెహబూబ్ అండ్ సోహెల్ది. అది బిగ్ బాస్ టీం వాళ్ళు క్లియర్ చేయాలి, వాళ్ళైతే ఏం క్లియర్ చేయలేదు ఇంతవరకు. సో ఇప్పుడు బిగ్ బాస్ షో అయిపోయింది కాబట్టి ఎవరి మీద ట్రోల్స్ చేయకుండా వాళ్ళ కెరియర్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఫినాలే రోజు సోహెల్ బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారు ఆర్ఫనైజ్కి 10 lakhs డొనేట్ చేయడం, తర్వాత చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు కూడా మెహబూబ్కి 10 lakhs ఇవ్వడం జరిగింది. సో చిరంజీవి గారు, నాగార్జున గారు ఇద్దరు సచ్ ఏ స్వీట్ సోల్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కోట్లు ఉన్నాయి, లేవని అనట్లేదు, కానీ నా దృష్టిలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే, ఎంతైనా ఉండని డబ్బు, కానీ
ఒకళ్ళకి ఇవ్వాలి అనే ఒక గుణం అనేది చాలా గొప్పదని నేనైతే నమ్ముతాను. అది 10,00,000, రూ. 1,00,000, అనేది కాదిక్కడ. ఎంత ఇచ్చినా కానీ ఇచ్చే మనసనేది ఉండాలని నేనైతే నమ్ముతాను. సో, అక్కడ ఇద్దరూ నాకు బాగా నచ్చారు. చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు. సో, అదయిపోయిన తర్వాత నెక్స్ట్ విన్నర్‌గా ఈ సీజన్‌లో విన్నర్ ఎవరు అనేది ఫస్ట్ నుంచి సీజన్ మధ్యలోకి వచ్చిన దగ్గర నుంచి అందరికీ తెలిసిందే అభిజిత్ విన్ అవ్వాలి అనేది. సో, అందరూ అనుకున్నట్టే మన అభిజిత్ విన్ అయ్యాడు. అది కాకుండా ఈ సీజన్‌లో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అభిజిత్ మీద ఫోకస్ ఉంది. అభిజిత్ విన్ అవ్వాలా అనుకున్నారు. ఏ సీజన్‌లో అయినా సరే విన్నర్ ఎవరవుతారు అనే దాని మీద కాంపిటీషన్ ఉండేది. బట్ ఈ సీజన్‌లో వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అభిజిత్. సో, అభిజిత్ విన్నర్ అయ్యాడు. అండ్ ఈ సీజన్‌లో ఎక్కడ లేని ట్విస్ట్‌లు ఉన్నాయని చెప్పాను కదా! ఇక్కడ ఇంకొక ట్విస్ట్ వచ్చేసి టాప్ 2 ఈ ప్లేస్ కోసం టామ్ అండ్ జెర్రీ అని క్యూట్‌గా మనం ఆరియానా అండ్ సోహెల్‌ని పిలుచుకుంటారు అందరూ. సో, వాళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ అనేది జరిగింది ఆ వీక్ మొత్తం. కానీ అనుకోకుండా అఖిల్ అయితే టాప్ 2 పొజిషన్‌కైతే వచ్చాడు. అఖిల్ టాప్ 2లో ఉండాలి అనుకున్నాడు. అండ్ అదైతే తను అనుకుంది నెరవేరింది. ఇక్కడ సోహెల్ ఏ పొజిషన్‌లో ఉన్నాడనేది మనకి క్లారిటీ లేదు. సో, సోహెల్ మనీ తీసుకొని రావడం వల్ల ఇక్కడ ఈ ట్విస్ట్ అయితే జరిగింది. సో, ఈ సీజన్‌లో స్టార్టింగ్ నుంచి అభిజిత్ విన్నర్ అవ్వడం అనేది ఫస్ట్ నుంచి ఉండడం, అదే జరగడం అనేది ఒక ట్విస్ట్ అయితే టాప్ 2లో బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఆరియానా, సోహెలా వీళ్ళిద్దరి మధ్య బాగా టఫ్ కాంపిటీషన్ నడిచింది. కానీ లాస్ట్‌కి వీరిద్దరూ కూడా టాప్ 2లో లేరు. అది టాప్ 2లో అఖిల్ వచ్చాడు. సో, వాళ్ళిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ జరిగినా వాళ్ళు రాలేదు. అదొక ట్విస్ట్ అయితే. అనుకోకుండా అఖిల్ టాప్ 2లోకి వెళ్ళడం ఇంకొక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. సో, ఇలా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు అయితే జరిగాయి. ఇక్కడ చిరంజీవి గారు సోహెల్‌తో మాట్లాడుతూ సోహెల్‌కి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని సురేఖ గారితో చేపించుకొని మరి తీసుకురావడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ అది కాకుండా చిరంజీవి గారు మాట్లాడుతూ నన్ను క్షమించండి, మీ అందరితో పోల్చుకుంటే అతను బాగా డాన్స్ చేస్తాడని మెహబూబ్‌ని అన్నారు. సో, ఇక్కడ వాళ్ళు మెచ్చుకోవడం కూడా బాగా అనిపించింది. నాకు ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు లాస్ట్ 3 సీజన్స్‌లో 'బిగ్ బాస్'కి వెళ్ళడం వల్ల అంత బెనిఫిట్ ఏం లేదు అనే విధంగా మాట్లాడారు చాలామంది. నాకేమనిపించిందంటే పర్సనల్‌గా సో, 'బిగ్ బాస్' షోకి అంటే ఒక 16 లేదా 17 కంటెస్టెంట్స్ వెళ్తారు. ఎంత లేదన్నా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో, ఆ టాలెంట్‌ని అంటే విన్నర్‌కి అయితే మామూలుగా ప్రైజ్ మనీ ఇస్తారు. అది డైరెక్ట్‌గా ఇవ్వడం. సో, కెరియర్ పరంగా అట్‌లీస్ట్ ఒక 10 మెంబర్స్‌కైనా వాళ్ళ ప్రొఫెషనల్ గానీ, వాళ్ళకి ఇష్టమున్న ఫీల్డ్‌లో వాళ్ళకొక వర్క్ అనేది ఇచ్చి, వాళ్ళ ఫ్యూచర్ కొంచెం ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేయొచ్చు కదా! అనే పాయింట్‌లో నాకనిపించింది. ఎందుకంటే ఇండస్ట్రీలో 1 ఇయర్ 1 ఇయర్‌కి ఒక్క సీజన్ జరుగుతది. సో, ఆ 1 ఇయర్‌లో 10 మెంబర్స్ ఏమి ఇండస్ట్రీకి ఎక్కువ భారమేం కాదు. సో, నాకైతే అది అనిపించింది. అండ్ ఈ సీజన్ 4లో అయితే చాలా జరిగాయి. అండ్ గంగవ్వ, జోర్దార్ సుజాత వీళ్ళిద్దరూ కలిసి 8:00కి గంగవ్వ టిప్స్ చెప్తది. ఆ ప్రోగ్రామ్‌కి సుజాత గారు యాంకరింగ్ చేస్తున్నారు. సో, ఇలా వాళ్ళకి ఫైనాన్షియల్‌గా వాళ్ళల్లో ఉన్న టాలెంట్‌ని, ఇన్‌పుట్స్‌ని తీసుకొని వాళ్ళకంటూ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అనేది ఉంటే బావుండు అనిపించింది. సో, అలా ఒక 10 మెంబర్స్‌కి హెల్ప్ చేస్తే బావుంటుందనిపించింది నాకు నిన్న. అండ్ సీజన్ 4లో కూడా చాలామంది అయితే బెనిఫిట్ పొందారు. సోహెల్, మెహబూబ్ వీళ్ళందరికీ కూడా యాక్టింగ్ పరంగా మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. అభిజిత్‌కి కూడా మంచి మంచి మూవీస్ బిగ్ స్క్రీన్ మీద చూడాలని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' షో అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కెరియర్ బిల్డప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎవరి మీద ట్రోల్స్ అయితే చేయొద్దు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కంటెస్టెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ బావుండాలని మనం కూడా కోరుకుందాం. థాంక్స్ ఫర్